మంగా కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు కొంచెం కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అది స్టడీ స్టడీ స్టడీ. అది స్టడీ స్టడీ. ఓకే. తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కినట్టు ఫీల్ అవుతావు ఏంటి ఏదో కంగారు నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండి బాబు, జరగండి జరగండి. ఈడొకడు మంగా కాటను. ఒరే బోసు, మంగతోడు ఫోటో తీరా. ఎలా ఎల్లవా ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. దానికి మా పులిరాజు గారి కవరెట్టేగా. రిబ్బన్ కట్టకుండా ఓపెనింగ్ చేస్తారండి. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి. రిబ్బన్ కడతారా? కట్టేస్తానా? రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, రా సుంఠ. ఇలాగే నన్ను కట్టవరా? సరే కట్టేసుకోండి. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా. అంతా రెడీ అయినా? మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో చేయండి. రైటే రోయ్. కొంచెం మంగా కొంచెం రైట్. ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ. కొంచెం రైట్. మీరు అలా ఉండండి. రావు రావు. మంగా కొంచెం రైట్. ఓకే. పదండి పదండి పదండి. ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్. ఏం కట్ చేస్తాగా చూడు. వీళ్ళు మేమే కదా కట్టుకోవాలి. మంగ చేతి వెంట మాత్రంగా ఉందిరా బోసు. అందులో మర్చిపోలేమండి. అనవసరంగా మా ఆవిడ పెట్టి జెండాల పప్పు తినేసారా? లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించారు. తినకుండా వచ్చారు కదా. బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు గాని. అలాగే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవుగా డాక్టర్. మంగా మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. మంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్టలాడుతుండాలి. అదే కిట్టలాడుతుండాలి. థాంక్స్ అండి. బాయ్. మంగా ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. గుర్తుపెట్టుకో. ఇదిగో అలానే. ఎరా చింటూ, స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నావురా? హలో మంగా ఐటమ్స్ అని చాలా బాగున్నాయి. ఆగిపోతాను. ఇదిగో మంగ నేను చెప్తున్నాను, ఈ హోటల్ 4 స్టార్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది. ఏదో మీ అభిమానం. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. వెళ్ళొస్తామంగా. థాంక్స్ అండి. ఇది మంగా జమ్మర్ బుస్ ఈ 100 ఉంచు. థాంక్స్ అండి. అసలు మాటే రావట్లేదు నాకు. కేకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుకులు వస్తాయి. మంగా అటు తిరుగు. మంగా రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే. పదరా పదరా బాబు, టైం అవుతుంది. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి తింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచంటమ్మా, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి, మంగ తయారు టిఫిన్ సెంటర్ లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మా. అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటల్ ఎట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది.
ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైగా ఉంటే చాలు జన్మ ధన్యమైపోతుంది. చంపుతా. మంగా ఒక్క నిమిషం చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి, ఏదో ఒకటి విడివేడిగా పట్రా. అలాగే. తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తా పెట్టరా. పుల్రాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఏంటో ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్రాజు, రేయ్ పుల్రాజు. అమ్మయ్యా, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడి వేడిగా ఉప్మా పెసరటి ఇవా, ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్రాజు, నీది అసలే అరప్రాణం కదరా, అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కండి రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికే నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. రండి రా. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రేయ్, మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగా? 50,000 అడుగుతుంది. 50,000 ఉన్నారుగా 5గురు, తలా 10,000 వేసుకోండి. మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. బాబా, ఏ ఫిగరు, ఏ పర్సనాలిటీ రా. ఎవరిదండి? ఇంకెవరు? యాదవ్వ మన మంగ. ఎన్నాళ్ళని ఇలా అనుకుంటూ మురిసిపోతారండి. ముట్టుకొని మురిసిపోవాలని నాకు ఉందిరా. మరి ఆలస్యం ఎందుకండి? ఓ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. రండి. మంగ, ఫోన్ చేసిన వెంటనే ఒప్పుకుంటావని అనుకోలేదు తెలుసా? ఒప్పుకోకపోవడానికి ఇదేమైనా పెద్ద విషయమా? భోజనమేగా, రండి. భోజనం అంటుంది, భోజనం మాత్రమే పెట్టి పంపిస్తున్నా. ప్రెసిడెంట్ గారు. వస్తున్నా. అడిగి తగలండి. భలే అరేంజ్ చేసావు. మీరేనట కదా డ్రామా సక్సెస్ అయినందుకు అందరికి భోజనం పెట్టమని చెప్పింది. భలే దెబ్బ కొట్టావు. రండి కూర్చోండి, వడ్డిస్తాను. బాగా తింటున్నారా? అబే రుచి చూస్తున్నాం అంతే. ప్రెసిడెంట్ గారు, పెట్టు వేడి వేడిగా. యాదవలని మొత్తం దొబ్బెట్టారు కదరా. భలే పెట్టావు. ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా యాదవ్ ఫేస్ చేసుకుని. అసలు మీకు విషం పెట్టి చంపాలరా. తెలివైన దాని అనుకుంటున్నావేమో. నిమ్మగడ్డ భానుమూర్తి. మరి చూసుకోకుండా చేస్తే ఇలాగే కాలుద్ది. నమ్మకరనే ఎద్దవ్వా, పొల మారితే ప్రాణం పోగలదు. చూసొస్తాను. ఎవడై ఉంటాడు? రండి. మంగ, ఇక నేను మొట్టమొదటిసారి ఇంటికి వస్తున్నాను కదా, పుట్టి చేతితో రాకూడదని సైకిల్ తొక్కుని తాపేసిన వెళ్ళి కాజలు పట్టుకుంటాను మంగ. సరే రండి. ఈ యాదవ్ వచ్చాడు.
అమ్మని. రారా తిందు గాని ఐటమ్స్ అన్ని అదిరిపోయాయి. మంగ చేసేందుకు బాగవరా, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో మంగ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, పద. ఆ. కూర్చోండి. రా కూర్చో. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నువ్వు వడ్డించు. బాగా తినండి. నీ మొహానికి నీకు కావాల్సి వచ్చిందా భోజనం? చాలు చాలు చాలు. వేసుకోండి, బాగుంటుంది. పందికొక్కులో మిక్కుతున్నారు. ఎక్కడికి చచ్చారు యాదవులు? మోషన్స్ పట్టి చేస్తారా? తినండి. ఎలా ఉన్నాయి వంటలు? బ్రహ్మాండం. నిన్ను చేసుకోబోయేవాడెవడో గాని గొప్ప అదృష్టవంతుడు మంగా. ఏం అదృష్టమో ఏంటో, నేనిక్కడ మీ ఊళ్ళో, కాబోయే మొగుడక్కడ జైల్లో. కాబోయే మొగడా? జైల్లో ఎందుకున్నాడు? మా ఊళ్ళో ఒకడు నన్నెప్పుడూ అదోలా చూస్తుండేవాడు. పోనీలే అని ఊరుకున్నాను. ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకంగా చెయ్యే వేశాడు. దాంతో మా బావకి చెప్పాను. వాడు అరటి తోటలో ఉంటే వెండి అడ్డంగా నరికేశాడు. తోటనా? కాదు, వాణ్ణి. కడుపు నిండిపోయి. నాకు కూడా. మాకు కూడా. మాకు కూడా. కడుపు నిండా పెట్టిందిరా. మంగా ఆ, మంగా, ఇంతకు మీ బావ జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడు? త్వరలోనే. ఎందుకడిగారు? అది జనరల్ నాలెడ్జ్ కోసం కదరా? కరెక్టే, కరెక్టే. వస్తా మంగా. మంగా. వస్తామా? థ్యాంక్స్ అండి. ఆ, మీలాంటి మంచి వాళ్ళందరితో పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వస్తా. మంచివాడు రా. జాగ్రత్త మంగ, జాగ్రత్త బాయ్ మంగ. చూసుకో. మంగా, ఈ నిమ్మగడ్డ భానుమూర్తితో నీకే మాడతావా? ఇంతవరకు దీని మీద ఇంతగా మనసు పారేసుకోలేదు. నిన్నొదలను, వదలనంటే వదలను.